స్థానిక కొత్త బస్టాండ్ నందు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం వారు ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ లైన్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏలూరు బస్టాండ్లో ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తానికి స్టార్ లైనర్ అనే బస్సుల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది మధ్యతరగతి వాడు కూడా స్లీపర్ కోచ్లో వెళ్ళాలని ఏదైతే ఆశపడతారో ఈ నాన్ ఏసీ బస్సులో ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తానికి ఎకనామీగా ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి 2 బస్సులు ప్రారంభించడం జరిగింది. మరి ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ డిపో చాలా పెద్దది, ఏలూరుకి ప్రాముఖ్యత కూడా ఉంది. అన్ని బస్సులు కూడా ఏలూరు డిపోని టచ్ చేసి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అనేక ప్రైవేట్ బస్సులు కూడా హైదరాబాద్ రోజు వెళ్తుంటాయి. ఈ స్లీపర్ కోచ్ల వల్ల ఆర్టీసీకి ఆదాయం కూడా పెరుగుద్ది. తప్పనిసరిగా ఏదైతే మరి ఇక్కడ ఉన్న డిఎం గారు కానీ వీళ్ళు కానీ ఇక్కడ నుంచి అవసరం హైదరాబాద్కి ఉంటుందనే ఉద్దేశంతో 2 స్లీపర్ కోచ్లు ఏర్పాటు చేశారు. ఒక రోజు ఒకటి ఇవాళ దీన్ని ప్రారంభోత్సవం జరిగింది. ఈ పర్మిట్ అయిపోతే ఇవాళే వెళ్ళిపోతుంది, లేకపోతే బుధవారం అమావాస్య వెళ్ళిన కాడి నుంచి వెళ్తానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుని మరి ప్రజలందరూ కూడా ఏదైతే ప్రైవేట్ బస్సులకు వెళ్ళకోకుండా ఆర్టీసీకి కూడా ఆదాయం కల్పించాలి, ప్రభుత్వానికి ఆదాయం ఉద్దేశంతోనే ప్రజల సౌకర్యార్థం ఈ 2 బస్సుల్ని కూడా ఏర్పాటు చేయడం అయింది. ఈ బస్సుల్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది.